హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఫుడ్ క్రియేటివ్స్. ఈరోజు ఒక టేస్టీ అండ్ ఈజీ స్నాక్ రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసానండి. అదే మురమరాలు మిక్చర్. దీన్నే పిడతకందపప్పు అని కూడా అంటారు. ఇది తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరండి. ఎక్కువగా మనం విజిటింగ్ ప్లేస్లో, పార్కుల్లో చూస్తుంటాం కదా. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా క్విక్గా అయిపోయే స్నాక్ రెసిపీ అండి ఇది. ఈవినింగ్ టైంలో చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. మరి తయారు చేసుకునే విధానం ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఇది తయారు చేసుకోవడానికి ముందుగా ఇక్కడ నేను 4 కప్స్ మురమరాలు తీసుకున్నానండి. స్టవ్ పైన కడాయి పెట్టుకుని ఈ మురమరాలని ఈ కడాయిలో వేసేసుకుని ఇవి కరకరలాడే వరకు వేగించుకోవాలి. ఈ మురమరాలు కరకరలాడుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మరి ఎక్కువగా ఫ్రై చేసుకొని అవసరం లేదు, లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. సో ఇవి బాగా ఫ్రై అయిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేస్తున్నానండి. నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు ఇష్టం లేదనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను. అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మిర్చి పౌడర్ వేస్తున్నానండి. మీరు స్పైసీగా తింటే మరికొద్దిగా మిర్చి పౌడర్ యాడ్ చేసుకోండి. అలానే 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ని, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని అంతా బాగా కలుపుకోవాలండి. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నానండి, సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలానే ఒక 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, దాన్ని కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. అలానే ఒక పెద్ద టమాటో తీసుకున్నానండి, అలానే కొత్తిమీరని కూడా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి. మనకి టమాటోలో వాటర్ ఉంటుంది కాబట్టి మనం వాటర్ యాడ్ చేయని అవసరం లేదు. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. సో ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ వేస్తున్నానండి. ఇలా లెమన్ జ్యూస్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు వేస్తున్నానండి. ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టినవి ఇవి. ఇలా పల్లీలు వేసుకుంటే బాగుంటుంది. ఇలా పల్లీలు వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి. అంతే, ఎంతో సింపుల్గా మురమరాలు మిక్చర్ని తయారు చేసుకోవచ్చండి. ఈవినింగ్ టైంలో ఇంట్లో ఏం లేనప్పుడు ఇలా ఈజీగా స్నాక్స్ చేసి పెట్టండి. అందరూ ఇష్టంగా తినేస్తారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.